హాయ్ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మన ఛానల్‌కి ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌లోకెళ్ళి కొన్ని వీడియోస్ అయితే చెక్‌ఔట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇదైతే దివాళీ తర్వాత నెక్స్ట్ డే అనమాట. సో, దివాళీ ఈసారి ఆల్మోస్ట్ అందరూ 2, 3 డేస్ మినిమమ్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. ఎస్పెషల్లీ యూఎస్‌లో ఉన్నవాళ్ళు. వీకెండ్ వచ్చింది ప్లస్ హాలోవీన్‌తో కలిపి రావడం వల్ల నెక్స్ట్ డే చాలామంది సెలబ్రేట్ చేసుకున్నారు కదా! సో, ఇక్కడ మా ఇంట్లో అయితే మొత్తం క్రాకర్స్ కాల్చిన తర్వాత అది తీయలేదు. లాస్ట్ ఇయర్ ఒక మిస్టేక్ చేశామనమాట. వెంటనే తీసేసి చీపురుతో ఊడవడం వల్ల స్ప్రెడ్ అయిపోయింది. వాటర్ కొడితే అక్కడే స్టక్ అయిపోయింది. సో, అందుకని ఈసారి నెక్స్ట్ డే అన్నీ ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కటి తీసేసి అలాగే వదిలేసాము. సో, తర్వాత ఈజీగా వెళ్ళిపోయిందనమాట. సో, ఈరోజు మాకు దివాళీ పాట్‌లక్ ఉందనమాట. మా లైన్‌లో, మా స్ట్రీట్‌లో ఉన్న వాళ్ళందరం కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 32, 35 ఫ్యామిలీస్ వరకలా. సో, ఇక్కడ బ్యాక్‌డ్రాప్ నేను ఫోటోస్ దిగడానికని వేశాననమాట. నా దగ్గర ఆల్రెడీ డెకోర్‌వి అన్నీ చాలా ఎక్కువుంటాయి. అందుకనే నాకు ఇష్టము డెకోర్ చేయడము చాలా. సో, ఇక్కడ ఈ ఫోటో బూత్ లాగా దగ్గర ఈ ఫ్రేమ్ పట్టుకొని దిగడానికి దివాళీ రిలేటెడ్‌గా ఒకటి తయారు చేస్తున్నా. ఇది యాక్చువల్‌గా ఈ ఐడియా నేను ఆల్మోస్ట్ రోడ్ ఐలాండ్‌లో ఉన్నప్పుడు మంగళగౌరి వ్రతానికి ఇదే ఫోటో ఫ్రేమ్ పెట్టి, సో, దానికి ఇట్లా ఫ్లవర్స్ చుట్టి బ్యాక్‌గ్రౌండ్ లాగా యూజ్ చేశాను. సో, దాన్ని ఇప్పుడు ఫోటో దిగడానికి కొన్ని దియాస్ అట్లా యాడ్ చేస్తున్నాననమాట. సో, దీపావళి సెలబ్రేషన్స్ కాబట్టి కొంచెం హైలైట్ అవుతదని చెప్పేసి దివాళీ రిలేటెడ్ స్టిక్కర్స్ కూడా ఉండే. అవి యాడ్ చేద్దామని చెప్పేసి అదొక ప్లాన్. బట్ ఇది ఐకియా ఫోటో ఫ్రేమ్ అనమాట. చాలా పెద్ద ఫోటో ఫ్రేమ్ ఇది. మా హౌస్ వార్మింగ్ అప్పుడు వెల్కమ్ బోర్డ్ చేశాను కదా! సో, దానికున్న స్టిక్కర్ పడేయకుండా ఉండడానికి ఆ ఫ్రేమ్ కోసం తీసుకున్నాననమాట. చాలా డెలికేట్ ఉండే. ఈవెంట్ అవ్వకముందే ఇది బ్రేక్ అయిపోయింది. బట్ చాలా వరకు అందరూ ఫోటోస్ అయితే దిగారని అనుకుంటున్నా. సో, చాలా వరకు దిగాకనే బ్రేక్ అయింది కాబట్టి హ్యాపీ. ముందే విరిగిపోయి ఉంటే కొంచెం అప్‌సెట్ అయ్యేదాన్నేమో. సో, జస్ట్ సింపుల్‌గా దివాళీ స్టిక్కర్స్ యాడ్ చేసి దివాళీ హ్యాంగింగ్స్ ఒకటి పెట్టేసాననమాట. సో, ఇది లాస్ట్ మినిట్ యాడ్ ఆన్ లాగా. బ్యాక్‌డ్రాప్ మాత్రము 1 డే బిఫోరే రెడీ చేసేసుకొని ఎక్కడైతే పాట్‌లక్ పెట్టామో వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసాము. సో, ఇంకా నాకు అంత ఎక్కువ కుకింగ్‌కి అంత టైం లేదనమాట పొద్దున. అందుకే డబుల్ కా మీఠా చేస్తున్నా. నరేష్ వెనకాల నుండి కామెంట్ చేస్తున్నారనమాట. సింపుల్‌గా ఉంటదని చెప్పేసి డబుల్ కా మీఠా తీసుకున్నాను అని తన ఫీలింగ్. బట్ అలా ఏం గాదు. ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేనింకా లాస్ట్ మినిట్‌లో అది డిసైడ్ అయ్యా. యాక్చువల్‌గా నేను వేరేది ఏదేదో ప్లాన్ చేసేసుకున్నా కొత్తది ట్రై చేద్దామని చెప్పేసి. బట్ అవ్వలేదు. సో, అవన్నీ చెప్తున్నాడు బ్యాక్‌గ్రౌండ్‌లో. ఫైనల్‌గా ఈవెంట్ కోసం రెడీ అయిపోయాననమాట. ఈ యాక్సెసరీ వచ్చేసి 'దేశీ ట్రెండ్స్' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాననమాట. వాళ్ళు మనకెలాంటి అవుట్‌ఫిట్ కావాలన్నా గానీ, సో, అలా కస్టమైజేషన్ అయితే చేస్తారు. ట్రెడిషనల్‌గా కానీ, పార్టీ వేర్ ఎలాంటివైనా కానీ, అండ్ లేడీస్‌కి, జెంట్స్‌కి, కిడ్స్‌కి ఎవరికైనా చేస్తారనమాట. సో, ఇది లెహెంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ పైతాని లెహెంగా అండ్ కట్ వర్క్ చినాన్ దుపట్టాతో పెయిరప్ చేశాము. హెయిర్ స్టైల్ వచ్చేసి నేను మా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని వేసుకున్నా. నాకంత సీన్ లేదనుకోండి. హెయిర్ స్టైల్స్ సెల్ఫ్‌గా నాకంతగా రావు. నాకు బ్లౌజ్ చాలా చాలా నచ్చింది. అండ్ దుపట్టా కూడా చాలా బావుంది. అండ్ బ్రైట్ పింక్‌కి లైట్ పింక్ కాంబినేషన్ ఎప్పుడూ సూపర్ హిట్టే. జ్యువెలరీ వచ్చేసి ఇది నేను బతుకమ్మ టైంలో తీసుకున్నాను. అప్పుడు హెవీగా రెడీ అవుదామని చెప్పేసి. బట్ అప్పుడంత టైం లేదు. అందుకని ఇప్పుడు వాడుతున్నాననమాట. జ్యువెలరీ అయితే నా మోస్ట్ ఫేవరెట్ పేజ్ నుండి తీసుకున్నా. వాళ్ళ డీటెయిల్స్ కూడా ఈ వీడియో కింద యాడ్ చేస్తాను. చెక్‌ఔట్ చేయండి. నేనిక్కడ నేమ్ మెన్షన్ చేయట్లేదు. అదే పనిగా మీరెళ్లి లింక్ క్లిక్ చేసి వాళ్ళ పేజ్‌లో కలెక్షన్ అయితే చూడండి. ద మోస్ట్ ఫేవరెట్ పేజ్ యూఎస్‌లో. అండ్ ఇక్కడ ఈ దియాస్ ఉన్నాయి కదా! లాస్ట్‌లో యాడ్ చేద్దామని ఉర్లీస్ అవన్నీ రెడీ పెట్టుకున్నాను 1 డే బిఫోరే. సో, ఇవి అప్పుడు అందరొచ్చే టైంలో పెట్టామనమాట. సో, మేమిది మాకు కల్టీసాగ్ ఉంటుంది. సో, కల్టీసాగ్ దగ్గర ఫ్రీ స్పేస్ ఉంటదని చెప్పేసి అక్కడ చేస్తున్నామనమాట. సో, ఇక్కడ కిడ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా ఇక్కడ. అదే మెయిన్ అట్రాక్షన్ ఫర్ దిస్ ఈవెంట్ అని చెప్పొచ్చు. ఊరికే అట్లా తిరుగుతున్నామనమాట. ఈ కార్ట్‌లో వెళ్ళిపోయి అటు ఇటు డ్రైవ్‌లో. అండ్ ఇదంతా ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈ ముగ్గురైతే ఫుల్‌గా డాన్సులేసారనమాట. లంచ్ పెట్టుకున్నాము మధ్యాహ్నం టైంలో దివాళీ ఈవెంట్. లాస్ట్‌లో ఇంత క్యూట్‌గా వీళ్ళు జస్ట్ 1 ఇయర్ ఏజ్ గ్యాప్ ఉంది వీళ్ళకు. బట్ ఎంత బాగా ఆడుకున్నారో ఆ రోజు. ఇలా మా స్ట్రీట్ సైడ్ దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అయ్యాయన్నమాట. దాంతో దివాళీ సెలబ్రేషన్స్ కంప్లీట్‌గా అయిపోయాయి. నెక్స్ట్ ఇంక అందరూ బ్యాక్ టు వర్క్ అనమాట. లాస్ట్‌లో కిడ్స్ డాన్స్ మొత్తం వాళ్ళు ఎంతసేపు చేస్తే అంతసేపు రికార్డ్ చేస్తూనే ఉన్నా నేనైతే.
ఐరా కోసం నేను డిఫరెంట్ క్లాసెస్ కూడా చూస్తున్నాను. అందులో బాన్జు వాళ్ళ దగ్గర మ్యాథ్ క్లాస్‌కైతే జాయిన్ చేశాననమాట. సో, నేను వర్క్‌కెళ్ళినప్పుడు నరేష్‌కి వర్క్‌తో పాటు తనని చూసుకోవడం కష్టం గదా! ఇంకా ఏ డే కేర్‌కి వెళ్ళదు కాబట్టి, సో, ఈ మ్యాథ్ క్లాస్‌లో అయితే కొంచెం ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఏదైనా ఒకటి నేర్చుకుంటదని జెప్పేసి బాన్జు వాళ్ళ దగ్గర క్లాసెస్ అయితే తీసుకుంటుందనమాట. ఇంతకుముందు తను లాస్ట్ ఇయర్ గూడా ట్రై చేశాము. అప్పుడు ఇండియా వెళ్లి రావడము అవంతా డిస్టర్బెన్స్ అయింది. కంటిన్యూ చేయలేకపోయాననమాట అప్పుడు. There are so many numbers, right? So what we have to do is we have to write down the numbers in an order. Now what do I mean in an order? One went for a walk. What is the next number that you can see? Which comes after one? Two, we have three. And after three, what should I write? Eight, very nice. So 7, 8. After 8, నాకు తెలిసి నేను చూసినంత వరకు ఎవ్రి పేరెంట్ వాళ్ళ కిడ్స్ అయితే మ్యాథ్‌లో ఎక్స్‌పర్ట్ అవ్వడానికి రకరకాలుగా అన్ని ట్యూషన్స్ పంపించడము, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయించడం చేస్తూ ఉంటారు కదా! నేనిక్కడ యూఎస్‌లో స్పెషల్‌గా చూస్తుంది ఎంత దూరమైనా సరే క్లాసెస్‌కి పంపించడం, పికప్‌లు, డ్రాప్‌లు చాలా టైమ్ స్పెండ్ చేస్తారు. సో, బాన్సు వాళ్ళ దగ్గర అయితే ఆన్‌లైన్‌లోనే ఇంటి దగ్గర నుంచే ఈజీగా అటెండ్ అయిపోవచ్చు. అవన్నీ కొంచెం తగ్గుతాయన్నమాట పికప్‌లు, డ్రాప్‌లు ఇవన్నీ. సో, వీళ్ళ దగ్గర వచ్చేసి మనకు ఏజెస్ 5 ఇయర్స్ నుండి 16 ఇయర్స్ వరకి సో, దానికి ఏజ్‌కి తగ్గట్టుగా కరిక్యులమ్ డిజైన్ చేసినవి ఉంటాయి. ఆ కరిక్యులమ్ కూడా ఎలా అంటే ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్ నీలకంఠ భానుప్రకాష్ గారు డిజైన్ చేసిన కరిక్యులమ్ అనమాట. సో, ఇప్పటికే చాలా వరకు ఇందులో అంతా వరల్డ్ వైడ్ చాలా కంట్రీస్ నుండి జాయిన్ అయిపోయారు కిడ్స్. 50+ మ్యాథ్ రికార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ కిడ్స్‌కి ట్రై చేయాలి అని అనుకుంటే మాత్రం వీళ్ళ వెబ్‌సైట్ డీటెయిల్స్, ఇన్‌స్టాగ్రామ్ డీటెయిల్స్ అన్నీ వీడియో కింద యాడ్ చేస్తాను. అలాగే నేనిచ్చే లింక్ నుండి మీరెళ్తే మాత్రం ఎంటైర్ కోర్స్ మొత్తం 30% డిస్కౌంట్ కూడా వస్తదనమాట. సో, ట్రై చేయండి. మీకు కూడా ఉంటుంది కదా! కిడ్స్‌ని మ్యాథ్‌లో ఎక్స్‌పర్ట్ చేయాలి అని జెప్పేసి. సో, నాకిప్పుడు ఐరాకి లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుందనమాట. మంచిగా కాన్సంట్రేషన్ చేసి విన్నది, ప్లస్ మంచిగా రెస్పాండ్ అవుతుంది గూడా. సో, అప్పుడు 2 ఇయర్స్‌కి తగ్గట్టుగా చెప్పినట్టు అనిపించింది. ఇప్పుడు మళ్ళీ 3 ఇయర్స్‌కి తన కౌంట్స్ ఎన్నొస్తున్నాయి దాని ప్రకారం అలా చెప్పారనమాట. సో, ట్రై చేసి చూడండి. అండ్ అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని రీచ్ ఔట్ అయ్యి డీటెయిల్స్ ఇంకా అడగొచ్చు మీరు. ఎటుపోతుంది మమ్మీ? ఎటుపోతుంది? మమ్మీ నా ప్యారిస్ హోమ్ పోతుంది ప్లీజ్, ఇక్కడే ఉండు ప్లీజ్. ప్యారిస్‌లో హోమ్ ఉందా మనకు? యా I'll get you some gifts. పప్పతో ఉంటావా హ్యాపీగా? వెల్కమ్ టు హోమ్. ఐరాని వదిలేసి వెళ్ళడం ఇది సెకండ్ టైము. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ తను అప్పుడు చిన్నగా ఉంది, కొంచెం పర్లేదు. సో, ఇప్పుడైతే కంపల్సరీ అడుగుతుంది. బట్ నరేష్ ఎలా మేనేజ్ చేస్తాడేమో తెలియదు కానీ కొంచెం అదైతే లోపల మనకు ఉంటుంది వెళ్ళేటప్పుడు. బట్ ఇప్పుడైతే గర్ల్స్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. న్యూ మెక్సికోకి వెళ్తున్నాం. సో, అక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాం ఏంటి అనేది నేను వ్లాగ్లో చూపిస్తాను కానీ సో, ఇప్పుడు లాస్ట్ మినిట్లోనే సర్దుకుంటున్నాను. 2-3 అవర్స్లో వెళ్ళాలి. సో, ఇప్పుడైతే నార్మల్ క్యారీ అండ్ బ్యాగ్లో వెళ్తున్నాం కాబట్టి సో, ఇక్కడ కొన్ని పెట్టుకున్నాను. ఎక్కువ పెట్టుకుంటే కూడా కష్టము. అందరు బ్యాగ్స్ పెద్దగా అయిపోతే చెక్ ఇన్ తీసుకెళ్ళిపోతే మళ్ళీ రెంటల్ కార్లో పట్టడము, అక్కడ నుండి ప్లేసెస్ తిరిగినప్పుడు కష్టం అని చెప్పేసి సో, ఒక బ్యాగ్, ఒకటి హ్యాండ్ బ్యాగ్ అనమాట. హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడైనా నేను ట్రావెల్కి ఇదే యూస్ చేస్తా. మై మోస్ట్ ఫేవరెట్ కేట్ స్పేడ్ నుండి తీసుకున్న పెద్ద బ్యాగ్ అనమాట. సో, ఇది ఇండియాకి వెళ్ళినా ఇదే తీసుకెళ్తాను. ఇందులోనే ఆల్మోస్ట్ 10-15 kgs స్టఫ్ కూడా పడుతుంది. అది ప్లస్ పాయింట్. ఇందులో చిన్న చిన్న బ్యాగ్స్, మేకప్వి అన్నీ దీంట్లో డంప్ చేసేసి తీసుకెళ్తాను అనమాట. నేను గర్ల్స్ ట్రిప్‌లో జాయిన్ అయ్యింది లాస్ట్ మినిట్‌లో అనమాట. వెళ్ళేంత వరకు కూడా అంత ప్రిపేర్డ్‌గా లేను. జస్ట్ 2 అవర్స్ ముందే లగేజ్ సర్దుకుంటున్నాను. మధ్యలో ఒక 1 అవర్ ఉంటే పడుకొని, లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఎళ్ళాలనమాట ప్లాన్ అది. సో, ఇంకా ఇక్కడ ఐరా అయితే ఇంకా ప్రిపేర్డ్ అయ్యుంది 2 రోజుల నుంచి ఎటో ఎళ్తుంది మమ్మీ అని. బట్ నేను ఎక్కడికైనా ఎళ్తున్నాను అంటే లిటరల్లీ తను యూరప్ ట్రిప్ బాగా గుర్తుపెట్టుకుంది. చాలామంది అంటుంటారు చిన్న పిల్లలకి ఏం గుర్తుండదు ఆ ఏజ్‌లో ఎళ్తే అని. బట్ ఐరా చాలా వరకు గుర్తుపెట్టుకుంది. ఎవ్రీ టైమ్ ప్యారిస్ అని అంటది. అక్కడ నుండి తెచ్చిన ఐఫిల్ టవర్ కూడా చూసి అన్నీ కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటదనమాట. సో, నేను అక్కడికి ఎళ్తున్నా అని తన ఫీలింగ్ యాక్చువల్‌గా. మేము వెళ్ళేది న్యూ మెక్సికో అండ్ కొలరాడోలో కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తాము. క్యాబ్లో వెళ్తే ఈజీ, అసలు
చెప్పాలంటే ఇప్పుడు. బట్ క్యాబ్లో వెళ్ళాలంటే కొంచెం భయం కూడా ఇంత మార్నింగ్ అసలు. అంటే నాకు నమ్మకం లేదు, భయం వేస్తూ ఉంటుంది. ఆ 30 మినిట్స్ ఏదో ఒక యాంగ్జైటీగా ఫీల్ అయిపోతూ ఉంటాము, కొత్త వాళ్ళు వీళ్ళు కరెక్ట్ వెళ్తున్నారా లేదా అని చెప్పేసి. ఇంకా నరేష్ అయితే ఆల్మోస్ట్ షెడ్యూల్ చేయబోయాడు క్యాబ్, కానీ నేను డ్రాప్ చేస్తాలే అన్నాడు. ఇట్లా భయపడుతూ పోవడం కన్నా ఎందుకో నేనే డ్రాప్ చేస్తాను అనేసరికి అమ్మాయి అనిపించింది. బట్ ఐరాని కార్ సీట్లో పడుకోబెడతాం ఇప్పుడు. ఇంకా నిద్రలోనే ఉంది కాబట్టి ఓకే, లేట్గానే పడుకుంది. నేను సర్దుకుంటూ ఉంటే అసలు వెళ్ళకు మమ్మీ, ప్యారిస్ వెళ్తున్నావు, వెళ్ళకు అన్నట్టుంది. ఎయిర్పోర్ట్ అంటేనే చాలు ప్యారిస్ అని అంటుంది. ప్యారిస్ ఇంటికి వెళ్ళకు అని అంటూ నేను నైట్ మొత్తం ఫుల్. ఏంటంటే డోర్ ఓపెన్ చేస్తే సెక్యూరిటీ సిస్టమ్ సెట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇందాక నేను షూస్ కోసం వెళ్ళాను, అప్పుడు 2:30 అవుతుంది అనమాట. ఫుల్ అరిచింది. సో, ఇంకా నేను ఆల్రెడీ ఆ ప్లేసెస్ చూసినా సరే గర్ల్స్ ట్రిప్ కదా! బావుంటది ఫన్ అని చెప్పేసి ఇంకా నాకు కూడా ఎక్సైటింగ్‌గా అనిపించింది. వెళ్ళిన ప్లేసెస్ అని నేను మైండ్‌లో ఏం పెట్టుకోలేదు. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలి అని అనుకున్నా. అది కూడా నరేష్ ఏంటంటే 2 ఇయర్స్ నుండి మేము అసలు ట్రావెల్ చేయట్లేదు కదా ఎక్కువ. సరే వెళ్ళు అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా ఫ్రెండ్స్ అడిగేసరికి ఇమ్మీడియేట్‌గా తను ఒప్పుకొని వెంటనే ఫ్లైట్ బుక్ చేశాడు. అది నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకా మార్నింగ్ ఇట్లా కార్‌లో కూర్చున్న తర్వాత ఐరా లేస్తూనే ఉంది, చెక్ చేస్తూనే ఉంది ఎటెళ్తున్నాము అని చెప్పేసి. ఇంకా నేను వెళ్ళేంత వరకు తనేం పడుకోలేదు. వచ్చిన తర్వాత నన్ను డ్రాప్ చేసి వచ్చిన తర్వాత కాసేపు పడుకుందంట. ర్యాలీ ఎయిర్‌పోర్ట్ అంటే ఫస్ట్‌లో మేము మూవ్ అయినప్పుడు అసలు నచ్చేది కాదు. ఇప్పుడు చాలా నచ్చుతుంది. ఎందుకంటే అంత క్రౌడ్ ఉండదు. ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ గేట్స్ అన్నీ అక్కడక్కడే దగ్గర ఉంటాయి కదా అని చెప్పేసి అంత ముందు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో, ఫస్ట్‌లో వచ్చినప్పుడు ఇక్కడ నుండి ఇండియాకి వెళ్ళలేం డైరెక్ట్ అని చెప్పేసి అలా అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇంకో వేలో కళ్ళు తెరిచి చూస్తుంది ఐరా లోపల నుంచి. నేను పొద్దున్నే కుంకుమ కూడా పెట్టుకున్నా. డన్ విత్ సెక్యూరిటీ చెక్ ఇన్. సింపుల్గానే అయింది కానీ చాలామంది లైన్లో క్యూలో ఉన్నారు. ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఓపెన్ చేసేంత వరకు వచ్చి రెడీగా ఉన్నారు ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి. మా వాళ్ళు ఇంకా రాలేదు, చెక్ ఇన్ దగ్గర ఉన్నారంట బయట. సో, ఇప్పుడైతే రీసెంట్‌గా ఎక్కువ ట్రావెల్ చేయనందుకు నేనైతే ఎక్సైట్ అవుతున్నాననమాట. దట్ టూ ఇంకా వితౌట్ కిడ్ విత్ గర్ల్స్‌తో కాబట్టి ఏదో ఒక రకమైన మైండ్‌లో తిరుగుతుందనమాట. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఏంటంటే ఇక్కడ మాకు డిఫరెంట్ సీట్స్ దొరికాయి. అంతా ఒకే దగ్గర ఏం కూర్చోలేదు. అందుకే వాళ్ళని ఎవరిని చూపించట్లేదు. బట్ నెక్స్ట్ వీడియో మాత్రం సూపర్ ఫన్ ఉండబోతుంది. మీ అందరికి ఆ వీడియో పక్కా నచ్చుతది. సో, ఇట్లా నేను వీళ్ళతో కలిసి వెళ్తానని నేను అనుకోలేదు. ఆ ప్లాన్‌లో లేను. బట్ లాస్ట్ మినిట్‌లో జాయిన్ అయినా గానీ చాలా వరకు ఎంజాయ్ చేశాననమాట. ర్యాలీ టు డల్లస్, డల్లస్ టు శాంటాఫీ వెళ్ళేది. సో, నెక్స్ట్ వీడియోలో అయితే మా ఐటినరీ మేమేమేమి ఎక్స్‌ప్లోర్ చేసాము, అందరితో ఫన్ ఎట్లా ఉంది, అసలు క్రేజీగా ఉండే కొన్ని అయితే అవన్నీ షేర్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.